అనగనగా మునుగూరు అనే ఊళ్ళో వెంకటప్ప, అప్పలరాజు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు. ఇక ఎవరడిగినా కాదనకుండా సాయం చేసే అప్పలరాజంటే వల్లమాలిన అభిమానం వెంకటప్పకి. ఒకరోజు వెంకటప్ప ఇంటికి పక్క ఊరు నుండి సత్తయ్య అనే అతను వస్తాడు. అరుగుమీద కూర్చుని ఆలోచిస్తున్న వెంకటప్ప సత్తయ్యను చూసి, రా సత్తయ్యరా, చాలా కాలమైంది నిన్ను చూసి. ఏదైనా పనిమీదొచ్చావా, లేక నన్ను చూడటానికే వచ్చావా అంటాడు తమాషాగా. ఆ మాటలు విన్న సత్తయ్య ఊరికే ఉండకుండా చమత్కారంగా, పనుంటే ఆడకే వెళ్తాను, ఇలా నీ దగ్గరికి ఎందుకు వస్తాను ఎక్కడప్పా? వెట్టకారానికి ఏం తక్కువ లేదులే, ముందొచ్చి ఇక్కడ కూర్చో, చాలా కబుర్లు చెప్పుకోవాలి మనం అని ఇద్దరూ కలిసి అవి ఇవి మాట్లాడుకుని చివరకు ఇద్దరూ కలిసి అప్పలరాజు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వెంకటప్పకు అప్పలరాజంటే ఇష్టం కనుక అతని గురించి చాలా గొప్పలు కథలుగా చెబుతూ ఇలా అంటాడు. అస్సలు నేను అనకూడదు కాని నలుగురికి మంచి కోసం బ్రతికే మా అప్పలరాజు ఒక గొప్ప మనసున్న మంచి మనిషి. అతను తలుచుకుంటే చెయ్యలేని పనంటూ ఏమీ లేదు. అందుకే అతనంటే ఈ ఊరి ప్రజలకు చాలా అభిమానం అని అప్పలరాజుని అదే పనిగా పొగుడుతూ ఉంటాడు వెంకటప్ప. అయితే ఇది సహించని సత్తయ్య ఊరికే ఉండకుండా చాలా వెటకారంగా వెంకటప్పతో ఇలా అంటాడు. చాలు వెంకటప్ప, నువ్వు మరీ బాడాయి కబులు చెప్తున్నావు. అసలు అప్పలరాజు కూడా ఓ మడిసే కదా, అతనేదో పెద్ద దేవుడన్నట్టు చెప్తావేటి? అతనికి చేతకాని పనులు లేకపోవడం ఏంటి? ఇక ఆపోయే నీ బాడాయి కబుర్లు నువ్వును ఏం లేకపోతున్నాను నేను అంటాడు సత్తయ్య చాలా ఆవేశంగా. అయితే ఆ ఊరంతా అభిమానించే అప్పలరాజుని అతను అంత మాట అనేసరికి వెంకటప్ప నొచ్చుకుని ఇలా అంటాడు. నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను. నువ్వు ఎవరినైనా ఒక మాటను, మా అప్పలరాజునంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. అతను నువ్వు అనుకున్నట్టు అందరిలాంటి మనిషి కాదు అని ఇద్దరూ కలిసి పోట్లాడుకోవటం మొదలు పెడతారు. అలా చాలాసేపు అయ్యాక చివరికి సత్తయ్య విసిగిపోయి ఇలా అంటాడు. సరే అయితే ఈ గొడవే కాపేద్దాం. నువ్వు అంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి మన ఇద్దరం ఓ పందెం కాసుకుందాం. ఆ పందెంలో నువ్వు గెలిచావనుకో అప్పుడు ఒప్పుకుంటాను ఆ అప్పలరాజు ఏదైనా చేయగలని. ఏటంటావు? నువ్వు మా అప్పలరాజు గొప్పతనాన్ని ఒప్పుకుంటానంటే నేను దేనికైనా సిద్ధం. ఏమిటా పందెం అంటాడు వెంకటప్ప. ఆ మాటలు విన్న సత్తయ్య కొంచెంసేపు ఆలోచించి వెంకటప్పతో ఇలా అంటాడు. సరే అయితే నా మెళ్ళలో ఉన్న బంగారం గొలుసు నేను పందెంలో పెడతాను. నువ్వు పందెం కాస్తావు మరి? అసలు ముందు నువ్వు ఏ విషయంపై పందెం కాస్తున్నావో చెప్పు. ఎందుకంతా వేసిపడతావు? అదే చెప్పబోతున్నా. నేను అనేక మంది అవలేలుగా చేసే పని మీ అప్పలరాజు చేయలేడని నీ చేత ఒప్పిస్తాను. నువ్వు ఒప్పుకోకపోతే నేను నీకు బంగారం గొలుసిస్తాను. ఒప్పుకునే పక్షంలో నువ్వు నాకు నీ మెళ్ళలో ఉన్న గొలుసు ఇచ్చేస్తావా మరి? అని వెంకటప్పను రెచ్చగొట్టే విధంగా అంటాడు సత్తయ్య. దాంతో ఆగ్రహించిన వెంకటప్ప ఊరుకోకుండా చాలా విసురుగా ఇలా అంటాడు. సరే అయితే నువ్వు చెప్పే పని అనేక మందికి సాధ్యమై మా అప్పలరాజుకు మాత్రం చేత కాదని నువ్వు నిరూపిస్తే నేను తప్పకుండా నా మెడలో గొలుసు నీకిచ్చేస్తాను. ముందు అసలు ఆ పనేంటో చెప్పు అంటాడు వెంకటప్ప. దాంతో సత్తయ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెంకటప్పతో ఇలా అంటాడు. సరే అయితే మరి శ్రద్ధగా ఇను. మీ అప్పలరాజు ఈ ఊరు ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినా అతనికి చేతకాని పని మాత్రం ఒకటి ఉండే ఉంటుంది కదా, అదే దొంగతనం చేయడం. అది అతనికి చేత కాదని నేను అంటాను. ఇప్పుడు చెప్పు, నువ్వు దీనికి అవునంటావా కాదంటావా అని సత్తయ్య అనగానే ఆ మాటలు విన్న వెంకటప్పకి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక వెలవెలపోతాడు. నోట మాట రాదు. సత్తయ్య పెట్టిన పందెం గెలుచుకోవటానికి అప్పలరాజు దొంగతనం చేయగలడని అతను తన నోట ఎలా అనగలడు? అప్పలరాజంటే వెంకటప్పకి ఎంతో అభిమానం, అప్పలరాజంటే ఎంతో గురి. దాంతో తన మనసులో ఇలా అనుకుంటాడు. నా అంతరాత్మని చంపుకుని సత్తయ్య అన్నమాట ఒప్పుకుంటే, అతని గొలుసు గెలుచుకుంటే రేపట్నుంచి సత్తయ్య అప్పలరాజు దొంగాని ప్రచారం ప్రారంభించి నన్నే సాక్ష్యంగా వాడతాడు. అంతకంటే సత్తయ్యకు నేను ఓడినట్టు ఒప్పుకుని నా గొలుసు నష్టపోవటమే నయం అని మనసులో అనుకుని సత్తయ్యతో ఇలా అంటాడు వెంకటప్ప. సత్తయ్య, నా నోటితో మా అప్పలరాజు దొంగాని అనలేను. కాబట్టి ఈ పందెంలో నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నాను. ఇదిగో నా గొలుసు తీసుకో అని తన గొలుసు సత్తయ్య చేతిలో పెట్టి మారు మాట్లాడకుండా అతన్ని పంపేస్తాడు. ఇక అతను వెళ్ళిపోగానే వెంకటప్ప తన మనసులో ఇలా అనుకుంటాడు. రూపాయి దాచి నా భార్య ఎంతో ప్రేమగా నాకు ఈ గొలుసు బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయం లక్ష్మికి తెలిస్తే నా పరిస్థితి ఏంటో అని దిగులుగా కూర్చుంటాడు వెంకటప్ప. సరిగ్గా అదే సమయానికి ఇంటికి తిరిగి వచ్చిన లక్ష్మి వెంకటప్పను ఆ స్థితిలో చూసి ఇలా అంటుంది. ఏమిటండి అంత దిగులుగా కూర్చున్నారు? ఏవైనా జరగకూడదు జరిగిందా అని అతని మెడవైపు చూసి అతని మెడలో గొలుసు లేకపోవడం గమనించి ఇలా అంటుంది. అయ్యో మీ మెడలో గొలుసేమైంది? నిజం చెప్పండి
అని గట్టిగా నిలదీస్తుంది. దాంతో ఇక వెంకటప్ప చేసేదేమీ లేక జరిగిందంతా వివరంగా చెబుతాడు. అలా పందెంలో ఓడి నా మెడలో ఉన్న గొలుసు సత్తయ్యకి ఇచ్చేశాను లక్ష్మి అని చెబుతాడు. దాంతో లక్ష్మికి కోపం దుఃఖం ముంచుకొచ్చి కళ్లల్లో నీళ్లతో ఇలా అంటుంది. అతను పందెం కాస్తే మీ బుద్ధి ఏమైందండి? మీరు మీ దిక్కుమాలిన పందువును మీ తెలివి కాకులెత్తికెళ్ళా. ఇదే కాస్త తెలివితేటలున్నవాడైతే అవతలివాడన్నది నిజమని ఒప్పుకుని గొలుసు సంపాదించుంటాడు. ఇదంతా నా తలరాత, ఎవరికి చెప్పుకోను నా మొగుడే ఇలా చేశాడని అని రుసరుసలాడుతూ అంటుంది లక్ష్మి. ఇంతలో కూతురు దగ్గరే ఉంటున్న వెంకటప్ప అత్తగారు సూర్యకాంతం అప్పుడే పొలం నుండి తిరిగి వచ్చి గొలుసుపోయిన సంగతి తెలుసుకుని ఇలా అంటుంది. అయ్యో అయ్యో, ఇదేం గ్రహచారమమ్మా! ఇలాంటి పందెం ఎక్కడైనా కనీవిని ఉంటామా? ఈ దిక్కుమాలిన అప్పలరాజు మా కొంపకి ఎక్కడి నుంచి దాపరించాడే తల్లి! ఇలాంటి తెలుగు తక్కువలుడు ఎక్కడైనా ఉంటాడా? వీడికి నా కూతుర్నిచ్చి గొంతు కోశాను. అసలు అతని అన్ని ఏం లాభం? ఆ అప్పలరాజును అనాలి అని తిట్లదండకం మొదలు పెడుతుంది సూర్యకాంతం. ఆ మాటలు విన్న లక్ష్మి ఊరికినే ఉండకుండా, అమ్మా, మీ అల్లుడు చేసిన పనికి పాపం అప్పలరాజు ఏం చేస్తాడు? నలుగురికి సాయం చేసే ఆ పెద్ద మనిషిని ఏమీ అనకమ్మా, ఆయనేం చేస్తాడు పాపం అంటుంది కూతురు. కూతురి మాటలు విన్న సూర్యకాంతానికి ఇంకా కోపం వచ్చి, ఇంకేం చెయ్యాలే? వాడి మూలంగానే కదా మన సొమ్మంతా గంగపాలైంది. వాడి మొహం మండ, కొన్నట్ట తిన్నట్ట, గొలుసు అంటే మాటలా అంటూ వెంకటప్ప అత్తగారు పొలికేకలు ప్రారంభిస్తుంది. ఆవిడ పెట్టే కేకలన్నీ పొరుగింటి పనిపిల్ల సీత వింటుంది. ఆ అమ్మాయి అప్పలరాజింట్లో పనిచేస్తుంది. పని కట్టుకుని వెళ్లి అప్పలరాజు భార్య మీనాక్షితో ఇలా అంటుంది. అమ్మగారు, మీకు ఈ విషయం చెప్పాలి. ఆపవే నీ ఊరి కబుర్లు. ఇరుగు పొరుగు వాళ్ల గురించి మనకు అవసరమా? నీ పని నువ్వు చేసుకుని పో. అమ్మగారు, ఇది ఇరుగు పొరుగాల గురించి కాదండి, మన అయ్యగారి గురించి. ఏమైందే? మన అయ్యగారు బానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? మన అయ్యగారి ప్రాణ స్నేహితుడు ఆ వెంకటప్పగారు లేరు, వాళ్ళింటాళ్ళు ఇప్పుడు మన అయ్యగారి గురించి ఘోరంగా మాట్లాడుకుంటుంటే నేనిటొచ్చానమ్మా. మన అయ్యగారి వల్లే వాళ్ళ గొలుసు పందెల్లో పోయిందని తిట్టుకుంటున్నారు. ఆ మాటలు విన్న మీనాక్షికి చాలా కష్టం వేస్తుంది. ఆమె వెంటనే తన భర్త దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. యాండి, ఇది విన్నారా? మీ మూలంగా వెంకటప్ప గొలుసు పోయిందంట. అయ్యో, నేనేం చేశాను? అసలు నాకేం తెలీదే. నేనీ మధ్య మా వెంకటప్పను కలవను కూడా కలవలేదు. కొంచెం వివరంగా చెప్తావా అంటాడు అప్పలరాజు ఆశ్చర్యంతో. ఏమోనండి, ఆ వెంకటప్ప అత్తగారు ఇంటి కప్పు ఎగిరిపోయేటట్టు మీ గురించి అరుస్తుందంట. అసలు మీరు వెళ్ళి విషయమేంటో విచారించండి అనంటుంది మీనాక్షి. దాంతో అప్పలరాజు వెంటనే బయలుదేరి వెంకటప్ప ఇంటికి వెళతాడు. వెంకటప్ప పుట్టెడు దిగులుతో కూర్చునుంటాడు. ఏమైంది వెంకటప్ప? ఎందుకలా దిగులుగా ఉన్నావు అని స్నేహితుడు అడగడంతో జరిగిందంతా వివరంగా అప్పలరాజుకి చెబుతాడు వెంకటప్ప. అంతా విన్న అప్పలరాజు ఇలా అంటాడు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. మీ ఆవిడి కొన్న గొలుసు ఎలా అయినా తిరిగి తెద్దాం. నాకొంచెం సమయం ఇవ్వు వెంకటప్ప అంటాడు అప్పలరాజు. దాంతో వెంకటప్ప కంగారు పడి ఇలా అంటాడు. అబ్బే, నేను నిన్ను గొలుసు అడగటం లేదు అప్పలరాజు. అయినా అది నా తప్పిదం వల్ల పోతే నువ్వెందుకు కొనిస్తావు చెప్పు? నాకు ఊరికే వచ్చే దాన ధర్మాలు స్వీకరించడం ఇష్టం లేదు. ఇక దాని సంగతి మర్చిపో. నేనే ఏదో ఒకటి చేసి మళ్ళీ కొంటానులే. ఆగాగాగు, నేను ఇప్పుడు ఏమైనా గొలుసు కొని తెస్తాను అని చెప్పానా ఏంటి? అలాంటిదే ఉండదులే. నువ్వేం ఆవేశపడకు, నేను మళ్ళీ వస్తాగా అంటూ అప్పలరాజు వెళ్ళిపోతాడు. ఇక పొరుగుళ్ళో సత్తయ్య ఉండే ఇల్లు అప్పలరాజుకి తెలుసు. అతను ఆ రాత్రి బాగా పొద్దుపోనిచ్చి నల్లని కంబళి కప్పుకుని నెత్తికి ఒక ముసుగు తగిలించుకుని చేతిలో ఒక కత్తి పట్టుకుని తిన్నగా సత్తయ్య ఇంటికి వెళ్లి తలుపు తడతాడు. అప్పటికే నిద్రపోతున్న సత్తయ్య నిద్రలేచి, ఎవడ్రాది ఈ సమయంలో వచ్చారో అంటూ వచ్చి తలుపు తెరుస్తాడు. అప్పలరాజు మారుగుంతుతో ఇలా అంటాడు. నోరెత్తవంటే గుండెలో కత్తి దింపేస్తాను అంటూ కత్తిపైకెత్తుతాడు మారువేషంలో ఉన్న అప్పలరాజు. దాంతో సత్తయ్యకు ముచ్చెమటలు పోసి కాళ్లు వణుకుతాయి. ఇదే అతనుగా అప్పలరాజు లోపలికి ప్రవేశించి తలుపు గడియపెట్టి, నీ దగ్గరున్న బంగారం డబ్బు తీసుకురా అంటాడు. దాంతో సత్తయ్య వణుకుతున్న చేతులతో ఒక కొయ్యపెట్టి తెచ్చి అప్పలరాజు చేతికిస్తాడు. సరే, నేను వెళుతున్నాను. ఈ సంగతి కనుక ఎవరికైనా చెప్పినా కిక్కురుమన్నా నీ ప్రాణం తీసేస్తాను, జాగ్రత్త అని అప్పలరాజు తలుపు తెరిచి ఉంచి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో సత్తయ్య తన భార్యను లేపి జరిగిన దొంగతనం గురించి చెప్తాడు.
పాపిష్టి బంగారం పోతే పోయింది. అన్యాయంగా మంచివాళ్ల మీద నింద వేసి మీ స్నేహితుడితో పందెం వేసి బంగారం కాజేశారు. తేలు కుట్టినట్టు మూడో కంటికి తెలియకుండా ఉండండి. ఆ అప్పలరాజంటే అభిమానం గల దొంగ వెధవెవడో మీ సంగతి విని పగ తీర్చుకునుంటాడు. ఆ పెట్టెలో ఆ ఒక్క గొలుసే కాదు, మీ గొలుసు కూడా ఉంది. అది కూడా పోయిందిగా ఇప్పుడు అంటూ తన కడుపు మంట కొద్దీ భర్తను తిడుతుంది సత్తయ్య భార్య. ఇక మరుసటి రోజు ఉదయం అప్పలరాజు తాను సత్తయ్య ఇంట దొంగిలించిన పెట్టెను ఒక సంచిలో పెట్టుకుని వెంకటప్ప ఇంటికి వెళ్లి ఇలా అంటాడు. వెంకటప్ప, నాతోరా, ఆ సత్య ఇంటికెళ్దాం. అతను పందెం గెలుచుకున్నాడనుకుని నువ్వు బంగారం గొలుసు ఇచ్చేశావు కదా, కాని గెలిచింది నువ్వే అని అతని చేత ఒప్పిస్తాను, పద. అప్పలరాజన్న మాట వెంకటప్పకి ఏమీ అర్థం కాలేదు. కాని అతను అప్పలరాజు వెంట సత్తయ్య ఇంటికి వెళతాడు. సత్తయ్య ముఖంలో జీవకళ ఉండదు. అది చూసి, ఏం సత్తయ్య, ఏమైంది? ఏదో పెద్ద విచారంలో ఉన్నట్టున్నావు. ఏం జరిగిందేంటి? ఏం చెప్పమంటారా అప్పలరాజు గారు? నేను రాత్రి ఎవడో గాజి దొంగండి తలుపు తట్టి మరీ లోపలికొచ్చాడు. కత్తి చూపించి మా ఇంట్లో ఉన్న బంగారం నగలు కాజేసుకెళ్ళిపోయాడండి బాబు అంటాడు సత్తయ్య. దాంతో అప్పలరాజు తనలో తానే నవ్వుకుంటూ ఇలా అంటాడు. అవునా? దాంట్లో ఉన్నది మన బంగారమైతే ఎక్కడికి పోదు. దొంగను నేను పట్టిస్తాను. కాని ప్రస్తుతం ఇంకో పని మీదొచ్చాం. నిన్న మీ ఇద్దరూ నా గురించి ఏదో పందెం వేసుకున్నారని, పందెం గెలిచి ఈ వెంకటప్ప బంగారం గొలుసు సంపాదించావని విన్నాను. నిజమేనా? అవునండి, నిజమే. నా బుద్ధి గడి తిని ఏదో వాగి గొలుసు సంపాదించుకున్నాను. ఇప్పుడు దానికి 6 ఇంతలు పోగొట్టుకున్నానండి. అంతా నా కర్మండి బాబు, నా కర్మ. ఓహో, అలాగా? అయినా ఎందుకంత దిగులు చెందుతున్నావు? ఒక్కసారి ఇటు చూడు. ఇదేనా రాత్రి మీ ఇంటి నుండి ఆ గజ దొంగ పట్టుకుపోయిన పెట్టే? అంటూ అప్పలరాజు తన సంచిలో నుంచి పెట్టి బయటికి తీస్తాడు. అది చూసి సత్తయ్య, వెంకటప్ప ఇద్దరూ నిర్ఘంతపోయి, అవునవునండి, ఇదేనా పెట్టి? అసలు ఇది మీకెలా దొరికిందండి బాబో? దొరకడమేంటి? అసలు రాత్రి మీ ఇంట దొంగతనం చేసింది నేనేగా. ఆ ఇప్పుడు చెప్పు, ఇంతకీ నువ్వు కాసిన పందెంలో నువ్వు నెగ్గావా లేక ఈ వెంకటప్ప నెగ్గాడా అని చాలా వెటకారంగా అడుగుతాడు అప్పలరాజు. దాంతో సత్తయ్య బుద్ధి తెచ్చుకుని ఇలా అంటాడు. అయ్యా అప్పలరాజు గారు, నన్ను క్షమించండి బాబు, నన్ను క్షమించండి. నాకు బుద్ధి చెప్పాలని మీరు ఇలా చేశారు. ఈ పందెంలో వెంకటప్ప గెలిచాడండి. సరే అయితే ఇదిగో ఈ పెట్టి తీసుకుని అతని దగ్గర నువ్వు తీసుకున్న బంగారం గొలుసు ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కాబట్టి ఆ వెంకటప్పకి తిరిగిచ్చేయి. ఇంకా అసలు ఈ పెట్టెలో ఏముందో కూడా నేను దాన్ని తెరిచి చూడలేదు కాబట్టి నీ బంగారం నువ్వు తీసుకో అంటాడు అప్పలరాజు. దాంతో సత్తయ్య తన వద్ద ఉన్న తాళపు చెవితో పెట్టి తెరిచి చూస్తాడు. పెట్టెలో ఉన్న వస్తువులేమీ పోలేదు. సత్తయ్య తను ఓడిపోయానని అందులో నుంచి ఇంకొక బంగారపు గొలుసు కూడా తీసి వెంకటప్ప ముందు పెడతాడు. మనం మంచి స్నేహితులం. ఇది అర్థంలేని పందెం. అందుచేత నీ గొలుసు నాకు అవసరం లేదు సత్తయ్య. నా గొలుసు నాకిచ్చే చాలు అంటాడు వెంకటప్ప. సత్తయ్యకు తల తీసేసినట్టవుతుంది. తాను వెంకటప్పను బంగారం కోసం కక్కుర్తిపడి మోసం చేశానని సిగ్గుపడి అప్పలరాజుని, వెంకటప్పని తన ఇంటనే భోజనానికి ఉండమని ఆహ్వానించి అప్పట్నుండి మంచి స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటారు. అలా ఆ మంచి దొంగ వలన తిరిగి ఇద్దరు స్నేహితులు కలిసిపోతారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.